సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రచారంలో చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజులు అభినందించారు. శుక్రవారం సాయంత్రం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో డాక్టర్ గంగాధర శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని సామాన్యుడు కూడా విని తరించేలా ప్రసంగం చేస్తున్న గంగాధర శాస్త్రి సేవలు భావితరాలకు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి నాగరాజు, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, పట్టణానికి చెందిన ప్రముఖులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, జనసేన జిల్లా కన్వీనర్ కోటికలపూడి గోవిందరావుతో పాటు ఉండి భీమవరం ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక అవగాహన లేకపోతే హిందూయిజం ఎలా బతుకుతుంది మిత్రులారా? నేను ఎప్పుడో విషయం చెప్తుంటారు, ప్రపంచంలో ఎవరిలోనైనా కలిసిపోగలిగేవాడు, ఎవరినైనా తనలో ప్రేమగా తనతో కలుపుకోగలిగేవాడు ఒక్క హిందువు మాత్రమే, ఒక్క సనాతన ధర్మీయుడు మాత్రమే, ఒక్క భారతీయుడు మాత్రమే. ఈ దేశంలో ఎవరి దేవునైనా వాడు ప్రార్థించుకోవచ్చు, ఎవరికీ అభ్యంతరం లేదు. ఇక్కడ ఇదే నేను కువైట్ వెళ్ళినప్పుడు, ఇదే నేను ఖతార్ వెళ్ళినప్పుడు హే కృష్ణ అని పాడగానే ఆర్గనైజర్స్ పరిగెత్తుకుని స్టేజ్ మీదకి వచ్చి ప్లీజ్ ఆపేయండి అంటున్నారు. వాడు ఎందుకు ఆపమంటున్నారాయా అని అడిగితే ఆయన అన్నాడు, సార్ ఇక్కడ వేరే దేవుళ్ల పేర్లు ఉచ్చరిస్తే ఇప్పుడు మీరేమన్నారు, ఏ కృష్ణ అన్నారే, ఆ కృష్ణ జన్మస్థానంలోకి మిమ్మల్ని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మమ్మల్ని ఇద్దరిని తోస్తారు. స్వామి ఆలోచించండి, మీ విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు ఇంకొకటితో కంపేర్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది, మీ స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఎదగాల దిగి ఉన్నామా, ఎదిగి ఉన్నామా తెలుస్తుంది మిత్రులారా. ప్రపంచంలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశపు ప్రతిష్ట ఏమిటో తెలుస్తుంది. జ్ఞానం అన్నాం మనం, ధర్మం అన్నాం మనం. ఈ పదాలకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ లేదు. మనం పుట్టగానే మన పిల్లల్ని అమాయకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో వేసేసాం. తప్పదు, ఇవాళ ప్రపంచంతో సంభాషించడానికి, ప్రపంచంతో అనుభవం పెంచుకోవడానికి, ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి ఇంగ్లీష్ మీడియం అవసరమే. కానీ తెలుగు ఎవరులా వదిలిపెట్టమని చెప్పింది. ఎక్కడికైనా వెళ్ళు, అమ్మని మర్చిపోవద్దు. మాతృభూమిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని, మాతృదేశాన్ని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు. అది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. దైవభక్తిని, దేశభక్తిని ప్రపంచానికి సారి చెప్పిన మొదటి మహనీయుడు ఎవరో తెలుసా? శ్రీరామచంద్రుడు. ఏ సందర్భంలో అన్నాడు తెలుసా? లక్ష్మణుడితో వెళ్లి
లంకా ద్వీపం దగ్గర నిలబడి అలా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబట్టి